నువ్వు కొందరిని కొంతకాలమే మోసం చేయగలవు. అందరినీ అన్నిసార్లు మోసం చేయడం సాధ్యం కాదు. ఏదో ఒక రోజు బండారం బయటపడుతుంది. ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, అమెరికా బండారం ఇప్పుడు బట్టబయలైంది. ప్రపంచ దేశాలను తన గుప్పెట్లో పెట్టుకోవాలి అని అమెరికా చూస్తూ ఉన్నట్టుగా ఎన్నో దేశాలు అర్థం చేసుకున్నాయి. ఇదిలా ఉంటే భారతదేశం చుట్టూ ఉన్న దేశాలలో అల్లర్లు, నిరసనలు పెరిగిపోతూ ఉంటే భారతదేశం మాత్రం ఒక రేంజ్కి వెళ్ళిపోతూ ఉంది. మన దేశాన్ని ముప్పుతిప్పలు పెట్టాలి అని ఎన్నో దేశాలు కలలు కంటూ ఉన్నాయి. కానీ వాళ్ళందరికీ నిద్ర పట్టనివ్వకుండా మనం దూసుకుపోతూ ఉన్నాము. మన ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ఒక కొత్త రికార్డును సృష్టించింది. మొన్నటి వరకు కేవలం ఒక అభివృద్ధి చెందుతూ ఉన్న పేద దేశంగా మిగిలిపోయిన భారతదేశం ఇప్పుడు బంగారు దేశంగా మారిపోయింది. బంగారు నిల్వలలో కొత్త చరిత్ర సృష్టిస్తుంది. మీరు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రియాలిటీ ఏంటో తెలుసుకుంటే మన భారతదేశ సక్సెస్ వెనుక ఎంత శ్రమ ఉందో, ఎంత శక్తి దాగి ఉందో మీకు అర్థమవుతూ ఉంటుంది. ఈ టాపిక్ గురించి డీటెయిల్డ్గా చెప్పుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ సెక్షన్లో మీరు ఎక్కడి నుండి ఈ వీడియో చూస్తున్నారో రాయండి. దానివల్ల మా వీడియో ఎక్కడెక్కడికి చేరుతూ ఉందో మాకు ఒక ఐడియా వస్తూ ఉంటుంది. ఇక టాపిక్లోకి ఎంటర్ అయితే ప్రపంచ జీడిపి లిస్ట్ మనం చూద్దాం. అమెరికా, చైనా, జపాన్ వంటి దేశాలు ఈ లిస్టులో టాప్ లెవెల్లో కనిపిస్తాయి. 78వ స్థానంలో లిథువా వంటి చిన్న దేశం మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ దేశపు జీడిపి కేవలం 89 బిలియన్లు. అంతకంటే కిందకి మనం గమనిస్తూ ఉంటే ఇంకొన్ని దేశాలు కనిపిస్తూ ఉంటాయి. వాటి ఫైనాన్షియల్ సిస్టమ్ వాల్యూ కేవలం 3-4 బిలియన్ డాలర్లు మాత్రమే ఉంటుంది. ఈ ప్రపంచంలో టోటల్గా 194 దేశాలు ఉన్నాయి. వాటిల్లో 117 దేశాల జీడిపి 90 మిలియన్ డాలర్ల కంటే కూడా చాలా తక్కువ. ఇక్కడ కనిపించే దేశాల ఆర్థిక వ్యవస్థ మన దగ్గర ఉన్న బంగారం, విదేశీ మారక నిల్వల కంటే కూడా చాలా తక్కువని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు భారతదేశం సాధించిన విజయం ఒక హిస్టరీ క్రియేట్ చేసింది అని అందరూ చెప్పుకుంటూ ఉన్నారు. మనం కొన్ని నెలల క్రితమే భారతదేశం బంగారం నిల్వలను పెంచుకుంటూ ఉంది అని మనం చెప్పుకున్నాం. అలా బంగారాన్ని నిల్వ చేయడానికి కారణమేంటో కూడా మనం ఒక వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి ఈ విషయాలు బాగా తెలుస్తాయి. మీరు కూడా రెగ్యులర్ అప్డేట్స్ కావాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సరే, ఇక ఇప్పుడే అందిన తాజా సర్వే ప్రకారం కేవలం ఒక్క వారంలోనే భారతదేశంలో ఉన్న బంగారం నిల్వలు 3.5 బిలియన్లకు పెరిగింది. అంటే దాదాపు ఇప్పుడు 90 బిలియన్లను మనం దాటేశాము. ఇది మాత్రమే కాదు, భారతదేశ విదేశీ మారక నిల్వలు కూడా అంటే ఫారెక్స్ నిల్వలు కూడా ఈ కాలంలో 4 బిలియన్లు పెరిగి నేరుగా 698 బిలియన్లకు చేరుకుంది. ప్రపంచంలో టాప్ 10 బంగారు నిల్వల లిస్టుని మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరికి దిమ్మ తిరిగిపోతుంది. ఈ లిస్టులో అమెరికా టాప్ లెవెల్లో ఉంది. భారతదేశం కంటే కూడా దాదాపు 10 రెట్లు ఎక్కువ బంగారం అమెరికా సొంతం. అమెరికా దగ్గర ఉన్న ఖజానాలో 80% బంగారం మాత్రమే ఉంటుంది. కానీ మన భారతదేశం టోటల్ నిలువలలో కేవలం 13% మాత్రమే బంగారం ఉంది. మన దేశాన్ని అమెరికాతో పోల్చుకోవడానికి ఏమాత్రం కుదరదు. కానీ రానున్న రోజుల్లో మనం ఖచ్చితంగా అమెరికా ఆర్థిక వ్యవస్థకు తొందరలోనే చేరుకుంటాం. అమెరికాకు గట్టి పోటీ ఇస్తాం. ఆ విషయం అమెరికాకి కూడా తెలుసు. కాబట్టి మనల్ని అన్ని విధాలుగా తొక్కేయాలి అని ప్రయత్నిస్తూ ఉంది. బంగారం నిల్వలను మనం కూడా పెంచుకోవాలి అనుకుంటే ఏమవుతుంది? ఒకవేళ మన దగ్గర ఉన్న నిల్వలలో ఎక్కువ భాగం అమెరికాలాగా బంగారంగా మార్చాలని మనం డిసైడ్ అయితే మన దగ్గర ఎంత బంగారం ఉండాలో ఆలోచించండి. 6,000 టన్నుల కంటే ఎక్కువ బంగారాన్ని మనం డైరెక్ట్గా కలిగి ఉండాలి. సరే, ఈ విషయాన్ని పక్కన పెడితే ప్రపంచంలోనే 2వ అతిపెద్ద బంగారు నిల్వలు కలిగిన దేశంగా మన భారతదేశం అవతరించింది అని కొన్ని సర్వేలు చెబుతూ ఉన్నాయి. అమెరికా, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ వంటి దేశాల ఖజానాలో బంగారం 70 నుండి 80% వరకు ఉంటుంది. అంటే దీని అర్థం వాళ్ళు మరింత ఎక్కువ బంగారాన్ని కొనుక్కోలేరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న కరెన్సీ నిల్వల బ్యాలెన్స్ తప్పుతుంది. మరోవైపు భారతదేశం, చైనా, స్విట్జర్లాండ్ వంటి దేశాలలో ఇప్పటికీ కూడా ఖజానాలో డాలర్లు, ఇతర కరెన్సీలే ఎక్కువ శాతం ఉన్నాయి. కానీ నెమ్మదిగా మన దేశం కూడా బంగారం నిల్వలను పెంచుకుంటూ ఉంది. ప్రపంచ దేశాలకు మాస్టర్ స్ట్రోక్ ఇవ్వడానికి మన దేశం సిద్ధంగా ఉంది. ఇక్కడ చాలామందికి కలిగే సందేహం ఒకటి ఉంటుంది. అదేంటంటే భారతదేశం కానీ చైనా కానీ తమ దగ్గర ఉన్న డాలర్లను అమ్ముకుని మార్కెట్ నుండి ఎందుకు బంగారాన్ని కొనుక్కోలేదు? దానికి సమాధానం చెప్పాలి అంటే మీకు ఎకనామిక్స్ గురించి కొంచెమైనా తెలిసి ఉండాలి. డిమాండ్ అండ్ సప్లై గురించి మీరు వినే ఉంటారు కదా. డిమాండ్ పెరిగింది అంటే రేట్లు పెరిగిపోతాయి.
అంటే ఇప్పుడు మనం $100 బిలియన్ విలువైన బంగారాన్ని కొనుక్కోవాలి అంటే బంగారం ధర ఆకాశానికి తాకుతుంది. భవిష్యత్తులో ఏ దేశం కూడా బంగారాన్ని కొనడం అసాధ్యంగా మారిపోతుంది. అందుకనే ఆచితూచి అడుగు వేయాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉంది. భారతదేశ ప్రభుత్వం ఎంతో తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ మన భారతీయ మార్కెట్ని బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేస్తూ ఉంది. మార్కెట్ మీద ఎలాంటి ఒత్తిడి లేకుండా ఖజానా కూడా నిండిపోయేలాగా బంగారాన్ని నెమ్మదిగా ఒక ప్లానింగ్ ప్రకారం కొనుగోలు చేస్తూ ఉన్నారు. అయితే ఈ బంగారాన్ని కొనుక్కునే రేస్ ఇప్పుడు స్టార్ట్ అవ్వలేదు. రష్యా, చైనా, భారతదేశం వంటి దేశాలు గత 3-4 సంవత్సరాలలో బంగారాన్ని ఎక్కువగా కొనుక్కోవడం స్టార్ట్ చేశాయి. కానీ ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన మరొక నిజం కూడా ఉంది. ఒకవేళ ఈ పనిని 2005లో కానీ అంతకు ముందు కానీ స్టార్ట్ చేసి ఉంటే ఇప్పుడు భారతదేశం దగ్గర, చైనా దగ్గర కూడా 4000 నుండి 5000 టన్నుల కంటే ఎక్కువ బంగారం ఉండేది. కానీ ఆ సమయంలో సిచ్యువేషన్ చాలా భిన్నంగా ఉండేది. ప్రపంచ దేశాలు డాలర్ మాత్రమే అత్యంత సురక్షితమైన కరెన్సీ అని నమ్ముతూ ఉండేవి. డాలర్ ఆధిపత్యం ఎప్పటికీ కూడా తగ్గిపోదు అని చైనా కూడా భావించింది. కానీ అక్కడే అన్ని దేశాలు పప్పులో కాలు వేశాయి. ప్రస్తుతం చైనా దగ్గర భారీ నిధులు ఉన్నాయి. దానిలో ఎక్కువ భాగం డాలర్లు మాత్రమే ఉన్నాయి. ఆ నిధిలో ఒకవేళ 30% బంగారం ఉండి ఉంటే చైనా అమెరికాతో పోటీ పడే స్థితిలో ఉండేది. కానీ ఇప్పుడు చాలా ఆలస్యం అయిపోయింది. కానీ మన భారతదేశం మాత్రం ఈ విషయంలో సరైన నిర్ణయం తీసుకుంది. కొద్దిగా ఆలస్యం అయింది కానీ మన దేశం బంగారం నిల్వలను కంటిన్యూస్గా పెంచుతూ ఉంది. కాబట్టి రాబోయే కాలంలో డాలర్తో పాటు బంగారంలో కూడా మనం పవర్ఫుల్గా మారే ఛాన్స్ కనిపిస్తూ ఉంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఒక గేమ్ చేంజర్గా మారిపోయింది. అమెరికా, యూరోప్ దేశాలు రష్యా మీద శాంక్షన్స్ వేశాయి. డాలర్ని వాళ్ళు ఆయుధంగా ఉపయోగించి రష్యా మీద ఒత్తిడి తేవడానికి ప్రయత్నించినప్పుడే ప్రపంచ దేశాల కళ్ళు తెరుచుకున్నాయి. మొదటిసారి అందరికీ అర్థమైన విషయం ఏమిటంటే డాలర్ కేవలం కరెన్సీ మాత్రమే కాదని, అది అమెరికా ఉపయోగించే ఒక రాజకీయ ఆయుధమని స్పష్టమైంది. దాంతోపాటుగా డాలర్ తమ దగ్గర ఎక్కువగా ఉంటే అమెరికా చెప్పు చేతల్లో ఉన్నట్టే అని కూడా ప్రపంచ దేశాలు గమనించాయి. ఒకవేళ ఏదైనా దేశం మీద అమెరికా శాంక్షన్స్ వేస్తే ఆ దేశాల దగ్గర ఉన్న డాలర్స్ని అమెరికా ఒకే రోజు దొంగలించగలదు. అంటే ఆ కరెన్సీలో ట్రాన్సాక్షన్స్ ఆగిపోయేలా చేయగలదు. ఈ భయం ఇప్పుడు ప్రతి దేశానికి కలుగుతుంది. అందుకనే చిన్న చిన్న దేశాలతో పాటు పెద్ద పెద్ద దేశాలు కూడా అమెరికా డాలర్కి ఖచ్చితంగా దూరం అవ్వాలి అని అనుకుంటూ బంగారాన్ని కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఎందుకంటే బంగారాన్ని ఏ దేశం కూడా ఆయుధాలలాగా ఉపయోగించలేదు. ఏ ప్రభుత్వం కూడా ఒకే రోజు దానిని బ్యాన్ చేయలేదు. రష్యాకు వ్యతిరేకంగా అమెరికా ఏం చేసిందో ప్రపంచ దేశాలన్నీ కల్లారా చూశాయి. రష్యాలో ఉన్న పెద్ద పెద్ద బ్యాంకుల్లో ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఆగిపోయాయి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ రష్యా నిల్వలు ఒక్కసారిగా స్తంభించిపోయాయి. ఇక్కడితో ఆగకుండా అమెరికన్ చట్టాల ప్రకారం ఏదైనా అమెరికన్ సంస్థ ఈ నియమాలను ఉల్లంఘిస్తే వాళ్లకు శిక్షలు విధిస్తారు. భారీ జరిమానాలతో పాటు బిజినెస్ మీద కూడా బ్యాన్ విధిస్తారు. ఇంత పెద్ద రిస్క్ ఉన్నప్పుడు ఏ వ్యాపారవేత్త కానీ ఏ సంస్థ కానీ రష్యాతో బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి సాహసించడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్యాంకులను అమెరికా బానిసలుగా మార్చేసుకుంది. ఈ విషయం ఇప్పుడిప్పుడే మెల్లగా అందరికీ తెలుస్తూ ఉంది. జ్ఞానోదయం అయ్యింది. అయితే భారతదేశం మాత్రం క్రమంగా బంగారు నిల్వలను పెంచుకుంటూ ఉంది. కాబట్టే అందరి గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉన్నాయి. కాబట్టి ఎలాంటి ప్రపంచ సంక్షోభం వచ్చినా సరే మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండబోతున్నాము. ఇది ప్రపంచ దేశాలకు కూడా ఒక పెద్ద సందేశాన్ని ఇస్తూ ఉంది. ఫైనాన్షియల్ సిస్టమ్ని బలంగా మార్చే నిర్ణయాలు తీసుకోకపోతే తర్వాత చేతులు కాలేక ఆకులు పట్టుకుని ఏం లాభం లేదు. ఇకపోతే భారతదేశం ప్రపంచంలో కొత్త సూపర్ పవర్గా మారే ఛాన్సెస్ ఉంది అంటారా? మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.